నీవు నేను ఈ లోకానికి వచ్చామంటే ఏదో ఒక రోజున వెళ్ళిపోక తప్పదని, ఎందుకు వచ్చామో, ఎందుకు బతకాలో, ఎందుకు వెళ్ళిపోతున్నామో ఇది నీకు అర్థం కాకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తే మరణం తర్వాత మరొక జీవితం ఉందని, మరణం తర్వాత మరొక దారి ఉందని క్రైస్తవ జీవితానికి తెలుసుకోవలసినటువంటి పరమార్థం దాగి ఉందని నీకు అర్థం కాకుండా ఈ లోకంలో నువ్వు కనుమూస్తే ఆ తర్వాత నీ ప్రయాణం ఎటు? సోదరా, దేవుడు నీకంటూ ఒక స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. అది అక్షయమైన స్వాస్థ్యం, నిర్మలమైన స్వాస్థ్యం, వాడబారనిదియునైన స్వాస్థ్యం, వారసత్వం. ఆ స్వాస్థ్యం నువ్వు పొందుకోవాలంటే